ఇలా అయితే కష్టమే సాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలిసారి హారర్ జోనర్ లో చేసిన చిత్రం ది రాజా సాబ్. మారుతి చిత్రానికి దర్శకుడు. అతడు ఒక స్టార్ హీరోతో సినిమా చేయటం ఇదే మొదటిసారి. నీకు అన్ని మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేదు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఏ మాత్రం బస్ తీసుకురాలేదు. కానీ ప్రభాస్ సలార్, కల్కి వంటి హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి, పైగా సంక్రాంతికి వస్తుంది కాబట్టి రాజా సాబ్ ప్రత్యేకంగా నిలిచింది. మరి ఈ సినిమా ప్రభాస్ కి హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చిందా? ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు మారుతి కంబ్యాక్ ఇచ్చాడా అనేది తెలుసుకుందాం. గంగాదేవిగా నటించిన జరీనాకి మనవడు రాజాసాబ్ అనబడే ప్రభాస్ అంటే పంచ ప్రాణాలు. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల తనకు దూరమైన కనకరాజు పాత్ర చేసిన సంజయ్ దత్ కోసం కూడా వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో రాజాసాబ్ రంగంలోకి దిగి తన తాతని వెతికే పనిలో పడతాడు. ఈ క్రమంలో అతడికి స్టెల్లా బ్లెస్సీగా నటించిన నిధి అగర్వాల్ ని చూసి ప్రేమలో పడతాడు. మరోపక్క అతన్ని వెతుకుంటూ వచ్చి ప్రేమిస్తోంది భైరవి పాత్ర చేసిన మాళవిక మోహనన్. అటు తర్వాత భైరవి వల్ల అతడి తాత ఉండే చోటుని కనిపెడతాడు రాజాసాబ్. కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అతడి తాత ఎప్పుడో చనిపోయాడని. అయితే అతడు ఉండే ప్లేస్ కి రాజాసాబ్ ని బంధించాలని అతడి ప్లాన్. అదెందుకు? రాజాసాబ్ వల్ల కనకరాజు ఆత్మకి వచ్చిన సమస్య ఏంటి? ఇతను ఇంత దుర్మార్గుడు అనే విషయం రాజాసాబ్ తన నానమ్మకి తెలియజేశాడా? ఆమె గతమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. కామన్ ఆడియన్స్ అయితే మారుతికి అతడి బెస్ట్ ఫ్రెండ్ అయిన స్టార్ హీరో అల్లు అర్జునే ఛాన్స్ ఇవ్వలేదు, ప్రభాస్ ఎలా ఇచ్చాడు అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ప్రభాస్ మంచి టేస్ట్ ఉన్న హీరో. మారుతి తీసుకెళ్లిన కథలో కూడా దమ్ముంది. సినిమా చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఎక్కడ సమస్య వచ్చింది అంటే, దమ్మున్న కథని దర్శకుడు మారుతి సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకోనో ఏమో కానీ అనవసరమైన సన్నివేశాలు అన్నీ రాసేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ కొన్ని అనవసరమైన సన్నివేశాలున్నాయి, ఇంకొన్ని సన్నివేశాలు తలా తోకలేని విధంగా ఉన్నాయి. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ టైం పాస్ చేసే విధంగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అయితే సగం ప్రేమ కథా చిత్రం సీన్లు యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశాడు అనిపిస్తోంది. అయితే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ను చాలా బాగా రాసుకున్నాడు. కానీ అక్కడ కూడా అదే సమస్య. అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఆ ఎపిసోడ్ ఉండదు. రన్ టైం ఏకంగా 3 గంటల 9 నిమిషాలు ఉంది. ఈజీగా ఒక అరగంట ట్రిమ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడైనా చేస్తే బెటర్ కూడా. ప్రభాస్ చాలా కాలం తర్వాత కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ఇంట్రో సీన్, ఫైట్స్, కామెడీ అన్నింటిలోనూ బాగా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే హాస్పిటల్ సీన్ లో అయితే తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. కానీ టీజర్ ట్రైలర్ లో చూపించిన ఓల్డ్ గెటప్ సీన్స్ సినిమాలో లేవు. హీరోయిన్లందరూ పాటల కోసమే అన్నట్టున్నారు. మాళవికకి ఒక ఫైట్ సీన్ పెట్టారు. నిధి గ్లామర్ తో మెప్పించింది. రిద్ది కుమార్ పాత్ర అయితే జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ అన్నట్టుంది. ప్రభాస్ సీను, వీటీవీ గణేష్, సప్తగిరి అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. జరీనా చేసిన నాయనమ్మ పాత్ర గుర్తుండిపోతుంది. సంజయ్ దత్ కూడా బాగా చేశాడు. ప్రభాస్ నటన, కామెడీ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్, లాస్ట్ 30 నిమిషాలు సినిమాకు హైలైట్స్ గా చెప్పొచ్చు. ఇక పాటలు ఒకటో రెండో తప్ప మెప్పించవు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పూర్ గా ఉన్నాయి. మూవీలో సాగతీత సీన్స్ ట్రిమ్ చేస్తే బెటర్. రన్ టైం కూడా ఎక్కువే. మొత్తంగా ది రాజా సాబ్ ఒక టిపికల్ హారర్ ఫ్యాంటసీ మూవీ. మంచి కథ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే వల్ల జస్ట్ యావరేజ్ ఫీలింగ్ మాత్రమే ఇస్తుంది. ఈ సంక్రాంతికి మిగిలిన సినిమాలు యావరేజ్ అయితే రాజా సాబ్ నిలబడిపోతుంది. పక్కా పైసా వసూలు మూవీ. ఇలా అయితే కష్టమే సాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలిసారి హారర్ జోనర్ లో చేసిన చిత్రం ది రాజా సాబ్. మారుతి చిత్రానికి దర్శకుడు. అతడు ఒక స్టార్ హీరోతో సినిమా చేయటం ఇదే మొదటిసారి. నీకు అన్ని మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేదు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఏ మాత్రం బస్ తీసుకురాలేదు. కానీ ప్రభాస్ సలార్, కల్కి వంటి హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి, పైగా సంక్రాంతికి వస్తుంది కాబట్టి రాజాసాబ్ ప్రత్యేకంగా నిలిచింది. మరి ఈ సినిమా ప్రభాస్ కి హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చిందా? ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు మారుతి కంబ్యాక్ ఇచ్చాడా అనేది తెలుసుకుందాం. గంగాదేవిగా నటించిన జరీనాకి మనవడు రాజాసాబ్ అనబడే ప్రభాస్ అంటే పంచ ప్రాణాలు. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల తనకు దూరమైన కనకరాజు పాత్ర చేసిన సంజయ్ దత్ కోసం కూడా వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో రాజాసాబ్ రంగంలోకి దిగి తన తాతని వెతికే పనిలో పడతాడు. ఈ క్రమంలో అతడికి స్టెల్లా బ్లెస్సీగా నటించిన నిధి అగర్వాల్ ని చూసి ప్రేమలో పడతాడు.
మరోపక్క అతన్ని వెతుకుంటూ వచ్చి ప్రేమిస్తోంది భైరవి పాత్ర చేసిన మాళవిక మోహనన్. అటు తర్వాత భైరవి వల్ల అతడి తాత ఉండే చోటుని కనిపెడతాడు రాజాసాబ్. కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అతడి తాత ఎప్పుడో చనిపోయాడని. అయితే అతడు ఉండే ప్లేస్ కి రాజాసాబ్ ని బంధించాలని అతడి ప్లాన్. అదెందుకు? రాజాసాబ్ వల్ల కనకరాజు ఆత్మకి వచ్చిన సమస్య ఏంటి? ఇతను ఇంత దుర్మార్గుడు అనే విషయం రాజాసాబ్ తన నానమ్మకి తెలియజేశాడా? ఆమె గతమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. కామన్ ఆడియన్స్ అయితే మారుతికి అతడి బెస్ట్ ఫ్రెండ్ అయిన స్టార్ హీరో అల్లు అర్జునే ఛాన్స్ ఇవ్వలేదు, ప్రభాస్ ఎలా ఇచ్చాడు అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ప్రభాస్ మంచి టేస్ట్ ఉన్న హీరో. మారుతి తీసుకెళ్లిన కథలో కూడా దమ్ముంది. సినిమా చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఎక్కడ సమస్య వచ్చింది అంటే దమ్మున్న కథని దర్శకుడు మారుతి సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకోనో ఏమో కానీ అనవసరమైన సన్నివేశాలు అన్నీ రాసేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ కొన్ని అనవసరమైన సన్నివేశాలున్నాయి, ఇంకొన్ని సన్నివేశాలు తలా తోకలేని విధంగా ఉన్నాయి. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ టైం పాస్ చేసే విధంగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అయితే సగం ప్రేమ కథ చిత్రం సీన్లు యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశాడు అనిపిస్తోంది. అయితే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ను చాలా బాగా రాసుకున్నాడు, కానీ అక్కడ కూడా అదే సమస్య. అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఆ ఎపిసోడ్ ఉండదు. రన్ టైం ఏకంగా 3 గంటల 9 నిమిషాలు ఉంది. ఈజీగా ఒక అరగంట ట్రిమ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడైనా చేస్తే బెటర్ కూడా. ప్రభాస్ చాలా కాలం తర్వాత కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ఇంట్రో సీన్, ఫైట్స్, కామెడీ అన్నింటిలోనూ బాగా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే హాస్పిటల్ సీన్ లో అయితే తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. కానీ టీజర్ ట్రైలర్ లో చూపించిన ఓల్డ్ గెటప్ సీన్స్ సినిమాలో లేవు. హీరోయిన్లందరూ పాటల కోసమే అన్నట్టున్నారు. మాళవికకి ఒక ఫైట్ సీన్ పెట్టారు. నిధి గ్లామర్ తో మెప్పించింది. రిద్ది కుమార్ పాత్ర అయితే జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ అన్నట్టుంది. ప్రభాస్ సీను, వీటీవీ గణేష్, సప్తగిరి అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. జరీనా చేసిన నాయనమ్మ పాత్ర గుర్తుండిపోతుంది. సంజయ్ దత్ కూడా బాగా చేశాడు. ప్రభాస్ నటన, కామెడీ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్, లాస్ట్ 30 నిమిషాలు సినిమాకు హైలైట్స్ గా చెప్పొచ్చు. ఇక పాటలు ఒకటో రెండో తప్ప మెప్పించవు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పూర్ గా ఉన్నాయి. మూవీలో సాగతీత సీన్స్ ట్రిమ్ చేస్తే బెటర్. రన్ టైం కూడా ఎక్కువే. మొత్తంగా ది రాజాసాబ్ ఒక టిపికల్ హారర్ ఫ్యాంటసీ మూవీ. మంచి కథ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే వల్ల జస్ట్ యావరేజ్ ఫీలింగ్ మాత్రమే ఇస్తుంది. ఈ సంక్రాంతికి మిగిలిన సినిమాలు యావరేజ్ అయితే రాజాసాబ్ నిలబడిపోతుంది. పక్కా పైసా వసూలు మూవీ. ఇలా అయితే కష్టమే సాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలిసారి హారర్ జోనర్ లో చేసిన చిత్రం ది రాజాసాబ్. మారుతి చిత్రానికి దర్శకుడు. అతడు ఒక స్టార్ హీరోతో సినిమా చేయటం ఇదే మొదటిసారి. నీకు అన్ని మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేదు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఏ మాత్రం బజ్ తీసుకురాలేదు. కానీ ప్రభాస్ సలార్, కల్కి వంటి హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి, పైగా సంక్రాంతికి వస్తుంది కాబట్టి రాజాసాబ్ ప్రత్యేకంగా నిలిచింది. మరి ఈ సినిమా ప్రభాస్ కి హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చిందా? ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు మారుతి కంబ్యాక్ ఇచ్చాడా అనేది తెలుసుకుందాం. గంగాదేవిగా నటించిన జరీనాకి మనవడు రాజాసాబ్ అనబడే ప్రభాస్ అంటే పంచ ప్రాణాలు. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల తనకు దూరమైన కనకరాజు పాత్ర చేసిన సంజయ్ దత్ కోసం కూడా వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో రాజాసాబ్ రంగంలోకి దిగి తన తాతని వెతికే పనిలో పడతాడు. ఈ క్రమంలో అతడికి స్టెల్లా బ్లెస్సీగా నటించిన నిధి అగర్వాల్ ని చూసి ప్రేమలో పడతాడు. మరోపక్క అతన్ని వెతుకుంటూ వచ్చి ప్రేమిస్తోంది భైరవి పాత్ర చేసిన మాళవిక మోహనన్. అటు తర్వాత భైరవి వల్ల అతడి తాత ఉండే చోటుని కనిపెడతాడు రాజాసాబ్. కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అతడి తాత ఎప్పుడో చనిపోయాడని. అయితే అతడు ఉండే ప్లేస్ కి రాజాసాబ్ ని బంధించాలని అతడి ప్లాన్. అదెందుకు? రాజాసాబ్ వల్ల కనకరాజు ఆత్మకి వచ్చిన సమస్య ఏంటి? ఇతను ఇంత దుర్మార్గుడు అనే విషయం రాజాసాబ్ తన నానమ్మకి తెలియజేశాడా? ఆమె గతమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. కామన్ ఆడియన్స్ అయితే మారుతికి అతడి బెస్ట్ ఫ్రెండ్ అయిన స్టార్ హీరో అల్లు అర్జునే ఛాన్స్ ఇవ్వలేదు, ప్రభాస్ ఎలా ఇచ్చాడు అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ప్రభాస్ మంచి టేస్ట్ ఉన్న హీరో. మారుతి తీసుకెళ్లిన కథలో కూడా దమ్ముంది. సినిమా చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఎక్కడ సమస్య వచ్చింది అంటే దమ్మున్న కథని దర్శకుడు మారుతి సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకోనో ఏమో కానీ అనవసరమైన సన్నివేశాలు అన్నీ రాసేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ కొన్ని అనవసరమైన సన్నివేశాలున్నాయి, ఇంకొన్ని సన్నివేశాలు తలా తోకలేని విధంగా ఉన్నాయి.
అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ టైం పాస్ చేసే విధంగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అయితే సగం ప్రేమ కథా చిత్రం సీన్లు యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశాడు అనిపిస్తోంది. అయితే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ను చాలా బాగా రాసుకున్నాడు, కానీ అక్కడ కూడా అదే సమస్య. అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఆ ఎపిసోడ్ ఉండదు. రన్ టైం ఏకంగా 3 గంటల 9 నిమిషాలు ఉంది. ఈజీగా ఒక అరగంట ట్రిమ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడైనా చేస్తే బెటర్ కూడా. ప్రభాస్ చాలా కాలం తర్వాత కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ఇంట్రో సీన్, ఫైట్స్, కామెడీ అన్నింటిలోనూ బాగా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే హాస్పిటల్ సీన్ లో అయితే తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. కానీ టీజర్ ట్రైలర్ లో చూపించిన ఓల్డ్ గెటప్ సీన్స్ సినిమాలో లేవు. హీరోయిన్లందరూ పాటల కోసమే అన్నట్టున్నారు. మాళవికకి ఒక ఫైట్ సీన్ పెట్టారు. నిధి గ్లామర్ తో మెప్పించింది. రిద్ది కుమార్ పాత్ర అయితే జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ అన్నట్టుంది. ప్రభాస్ సీను, వీటీవీ గణేష్, సప్తగిరి అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. జరీనా చేసిన నాయనమ్మ పాత్ర గుర్తుండిపోతుంది. సంజయ్ దత్ కూడా బాగా చేశాడు. ప్రభాస్ నటన, కామెడీ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్, లాస్ట్ 30 నిమిషాలు సినిమాకు హైలైట్స్ గా చెప్పొచ్చు. ఇక పాటలు ఒకటో రెండో తప్ప మెప్పించవు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పూర్ గా ఉన్నాయి. మూవీలో సాగతీత సీన్స్ ట్రిమ్ చేస్తే బెటర్. రన్ టైం కూడా ఎక్కువే. మొత్తంగా ది రాజా సాబ్ ఒక టిపికల్ హారర్ ఫ్యాంటసీ మూవీ. మంచి కథ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే వల్ల జస్ట్ యావరేజ్ ఫీలింగ్ మాత్రమే ఇస్తుంది. ఈ సంక్రాంతికి మిగిలిన సినిమాలు యావరేజ్ అయితే రాజా సాబ్ నిలబడిపోతుంది. పక్కా పైసా వసూలు మూవీ.